ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజు నేను వచ్చేసిన మాదాపూర్ లో ఉన్న కోడికూర చిట్టిగారి అనే ఒక మంచి రెస్టారెంట్ కి. ఎందుకు మంచి రెస్టారెంట్ అంటున్నా అంటే ఈ రోజులలో చాలా రెస్టారెంట్స్ లో రకరకాల న్యూస్లు వింటున్నాం మనం. బట్ ఇక్కడ మాత్రం నేను పర్సనల్ గా సడన్ విజిట్ గా లోపలికి వెళ్ళి నేను కిచెన్ చూసేసాను ఇందాక. అది కూడా మీరు ఇంకో వీడియోలో చూడొచ్చు. సో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే వీళ్ళ అంబియన్స్ కూడా మీకు చూపించాలి. ఎందుకంటే ఈ రోజులలో మనము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అంబియన్స్ బాగుందా లేదా, మా పిల్లలకు కూర్చోడానికి ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది. బేసిక్గా రెస్టారెంట్కి తినడానికి వస్తారు అందరూ, బట్ పిల్లల కోసం అంత ఆలోచిస్తున్నారు కాబట్టి నేను ఇవాళ మీకు మాదాపూర్లో ఉన్న ఈ బ్రాంచ్ యొక్క అంబియన్స్ ఎట్లుంది ఇవన్నీ చూపిస్తాను అనమాట. సో నాతో పాటు ఉన్నారు చంద్ర గారు. సో హలో అండి. సో సార్, ఇక్కడ ఈ బ్రాంచ్ యొక్క డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఎవ్రీ బ్రాంచ్ ఇస్ డిఫరెంట్లీ ప్లాన్డ్ అనిపిస్తుంది నాకు. సో ఏదైనా ఒక సెపరేట్ ఆర్ట్ కానీ ఏదైనా అనుకుంటారా ఏంటి? కొన్ని ఎలిమెంట్స్ అయితే యుల్ సీ ద సేమ్ అండి అక్రాస్ ఆల్ రెస్టారెంట్స్, అండ్ మిగతావి ఫ్లోర్ ప్లాన్ బట్టి వీ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్. బట్ ఈ కార్ట్ వీల్స్ ఒకటి, అండ్ దెన్ అక్కడ అప్లవ్ ఒకటి, ఇలాంటివి మాత్రం అన్ని రెస్టారెంట్స్ లో వి రిటైన్ దెమ్ యాజ్ అవర్ మార్కర్. అది ఎందుకు పెడతారు సార్? అది ఒకసారి చూద్దాం రండి. అంటే ఫార్మర్స్ కి గుర్తుగా పెట్టుకుంటారా? మనము రెస్టారెంట్ అనుకున్నప్పుడు అంటే సింపుల్ ఆథెంటిక్ ట్రెడిషనల్, దట్ వాజ్ అవర్ గోల్. సో దాని నుంచి ఆ ట్రెడిషనల్ ఆస్పెక్ట్ ని బేసికలీ అంబియన్స్ లోకి తీసుకొచ్చాము. ఓకే, నిజంగా ఇది నిజంగానండి. నిజంగా నేను ఇదేదో సెట్ ప్రాపర్టీ లా ఫీల్ అవుతున్నా దీన్ని. సో ఇది ప్రాపర్ టీక్ వుడ్ తో చేసిందండి. అవునా? ఓకే. సో అంటే ఇప్పుడు ఇది కావాలంటే ఒక ఫార్మర్ వాడుకోవచ్చు ఆయన పొలంలో. వాడుకోవచ్చు. ఈవెన్ కార్ట్ వీల్స్ కూడా యాక్చువల్ కార్ట్ వీల్స్ అండి. ఓకే. అంటే జస్ట్ ఆ ముందు నాకు తెలిసి ఆ రబ్బర్ అదేదో వేసుకుంటే వాడుకోవచ్చు. మంచి రిచ్నెస్ కోసం ఒరిజినల్ వాడతారు బేసిక్ గా ఎవరైనా కూడా. అది కనిపిస్తుంది దాంట్లో, ఆ సైజ్ లో కానీ ఆ మేకింగ్ లో కానీ ఆ డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. సో ఇక్కడ ఈ బ్రాంచ్ లో అంటే మీకు ఇక్కడ దగ్గర 2 బ్రాంచెస్ పెట్టేశారు మాదాపూర్, అండ్ దీనికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనా ఇంకోటి ఉంది? 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో మరి ఇంత దగ్గరగా పెడితే కస్టమర్స్ అటు ఇటు డిస్ట్రిబ్యూట్ అయిపోతారు కదా సార్? యాక్చువల్లీ జూబ్లీ హిల్స్ బార్డర్ కి వస్తుందండి ఇది. సో కొంచెం ఏరియాని క్యాప్చర్ చేద్దాము అన్నట్లు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మనం ఇది కొండాపూర్ ఫస్ట్ బ్రాంచ్ మాది, అది పెట్టిన 1 year కి ఇది స్టార్ట్ చేసాము. సో అప్పుడు యాక్చువల్లీ కొండాపూర్ లో బాగా హెవీ క్రౌడ్ ఉండేవి. సో ఇంకా దగ్గర ఇంకోటి ఉన్నా కూడా ఇట్ కెన్ అనిపించి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నట్టు ఆ కాన్సెప్ట్ లో పెట్టాము నేను. వెరీ నైస్. సో ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు వీళ్ళు ఇక్కడ తిన్న వాళ్ళు? ఎవరైనా ఏమైనా ఇది ఇట్లా కావాలి అట్లా కావాలని ఏమైనా అంటారా, లేకపోతే బాగుందంటారా? లేదండి, అందరికి మేము ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాము. ప్రతి టేబుల్ కి వన్స్ దే డన్ విత్ దేర్ మీల్ వి గివ్ దెం ఎ ఫీడ్బ్యాక్ ఫామ్. అంటే యాక్చువల్లీ అందరూ ఇస్తారు కానీ మీరు చెక్ చేస్తారా తర్వాత? లేదండి, తప్పకుండా ఫోన్ నెంబర్ ఉంటుంది, అండ్ దెన్ మేనేజర్ కమ్స్ టు దెమ్, టాక్స్ టు దెమ్, అండ్ దెన్ కొన్నిసార్లు వి కాల్ ద కస్టమర్ డైరెక్ట్లీ. సో మంచి ఫీడ్బ్యాక్ ఉంటుందా మాక్సిమం? యాక్చువల్లీ మంచివి పెద్ద పట్టించుకోండి, మనం ఓన్లీ నెగటివ్ ఏది ఉన్నాయో దాన్ని మాత్రమే తీసుకొని యాక్ట్ అప్ ఆన్. ఓకే, అయితే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మంచివి ఎవరైనా అడుగుతారు, ఎవరైనా చెప్తారు, అది వదిలేద్దాము. ఏ రెస్టారెంట్ అయినా పెద్ద వ్యవస్థ, చాలా మంది కలిసి పనిచేస్తే ఏ ఒక్కరు డిస్టర్బ్ అయినా, డైవర్ట్ అయినా, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చూపించినా కూడా మొత్తం అందరు డిస్టర్బ్ అయిపోవాల్సి వస్తుంది. ఏదో ఒక పెద్ద ఇష్యూ రేజ్ అవుతుంది అక్కడ. సో మీరు ఫీడ్బ్యాక్ లో చూసిన ఏదైనా ఒక ఇష్యూ పైన వెంటనే యాక్షన్ తీసుకొని సాల్వ్ చేసింది ఉందా ఏదైనా? చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా? ఎక్కువగా మనకి వచ్చే కంప్లైంట్ స్పైసీనెస్ ఏనండి. బాగా స్పైసీ ఉందనే కంప్లైంట్ వస్తుంది. సో దానికి మేము కరెక్ట్ చేసుకోవాల్సిన ఏంటంటే ముందే మేము కెప్టెన్స్ కి ఎవరైతే ఆర్డర్ తీసుకుంటారో వాళ్ళకి చెప్తాం, తప్పకుండా మీరు స్పైస్ లెవెల్ అడగండి. ఆర్డర్ తీసుకునేటప్పుడు స్పైస్ లెవెల్ స్పైసీ కావాలా, లేకపోతే మీడియం కావాలా, 0 కావాలా అని అడగండి ఇన్స్ట్రక్షన్స్. అప్పుడప్పుడు మిస్ అయినప్పుడు బేసికల్ అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ స్పైసీ వచ్చిందని అంటారు ఫుడ్. సో దట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ a daily basis, and every time ఆర్డర్ తీసుకున్నప్పుడు అడగాలి అది. సో రెస్టారెంట్ పెట్టిన కొత్తలో, మీరు ఫస్ట్ లాంచ్ చేసిన కొత్తలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఎలాంటివి? అంటే పెట్టక ముందు అంటారా, పెట్టిన తర్వాత? పెట్టిన తర్వాత. పెట్టక ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. నేను అనుకున్నప్పుడు అవి అన్ని చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ పెట్టిన తర్వాత బేసికలీ మనం పెద్దగా స్ట్రగుల్ అయింది లేదు. ఓకే. అంటే కోవిడ్ వాజ్ అ స్ట్రగుల్. కోవిడ్ ఒకటి చాలా పెద్ద దెబ్బ కదా. కోవిడ్ ఒకటి చాలా పెద్ద దెబ్బ. అసలు దాంట్లో నుంచి బయటపడడానికి చాలా కష్టమై ఉంటుంది.
అంటే ఏం చేశారు మరి ఆల్మోస్ట్ 2 years నడిచింది కదండి కోవిడ్. అప్పుడు బేసికలీ రెస్టారెంట్ ఇండస్ట్రీ రియలీ సఫర్డ్ అ లాట్. అవును సో ఆ టైంలో మన దగ్గర ఆల్రెడీ 250 ఎంప్లాయీస్ ఉన్నారు అప్పటికే, అండ్ దోస్ ఫ్యామిలీస్ వర్ డిపెండింగ్ ఆన్ us. సో బట్ దెన్ వి హావ్ బీన్ యూజింగ్ దేర్ సర్వీసెస్ ఫర్ అ వైల్. సో వాళ్ళని అలా వదిలేయలేము. సో దెన్ basically we paid full salary for all our staff అండి. సో అది that was a big blow COVID అప్పుడు. So then quickly after that we have recovered and then go 3 branches. COVID time లో కూడా we have added 2 branches. ఓహో, ఇదైతే ఇంకా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే మెయింటెనెన్స్ పెరిగిపోతుంది, వాళ్ళతో పని చేయించుకోలేము, ఎందుకంటే కస్టమర్స్ రావట్లే, తినట్లే బయట. సో అలాంటి సమయంలో కూడా 2 బ్రాంచ్లు లాంచ్ చేయడం అనేది నిజంగా టాస్క్ అనే చెప్పాలి. అండ్ ఈ పేరు ఎవరు సార్ ఫిక్స్ చేసింది, కోడికూర చిట్టి గారే? కోడికూర చిట్టి గారే అని మేము ఫస్ట్ లో యాక్చువల్లీ కొంచెం తిరిగామండి రెస్టారెంట్స్ ఐడియా అనుకున్నప్పుడు. ఒక 15 days చెన్నై దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అటు మధురై దాకా ట్రావెల్ చేసాము. అట్లనే ఇటు ఆంధ్రాలో కూడా ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసి మనం యాక్చువల్లీ అటు సైడ్ మనకి ఈవినింగ్ ఈ టిఫిన్ ఐటమ్స్ తో నాన్ వెజ్ తింటాం అలవాటు ఉంది కదండి. సో అది ఆ కాన్సెప్ట్ ట్రై చేద్దాం అనుకున్నాం. ఆ కాన్సెప్ట్ ట్రై చేద్దాం అనుకుని అనుకున్నప్పుడు ఈ మన సైడ్ ఎక్కువగా గారెతో చికెన్ తింటారు కదా. సో అలా స్టార్ట్ అయింది అనమాట ఐడియా. అది ఇట్ వాస్ మై బ్రదర్ శ్రీకాంత్ ఐడియా. సో ఒకసారి అది అనుకున్న తర్వాత దెన్ వి ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. నాన్ వెజ్ ఉంది పేరులో అని అలాంటి ఇష్యూస్ వచ్చాయి, నార్త్ ఇండియన్స్ కి అర్థం కాదని. సో బట్ చివరికి వేరే ఆల్టర్నేటివ్స్ ట్రై చేసి కూడా ఫైనలీ వి అగ్రీడ్ ఆన్ దిస్ నేమ్ ఓన్లీ. అవునా? వేరే పేర్లు ఏమనుకున్నారు మనం అప్పుడు? ఇంకా ఉన్నాయండి, ఏదో ఇంగ్లీష్ పేర్లు అనుకున్నాము. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది ఇది సక్సెస్ అయిన తర్వాత. మామూలుగా యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళంటే ఏదో ఒక డిఫరెంట్ నేమ్, లేకపోతే ఒక ఈ మధ్య కొంతమంది పెట్టుకుంటున్నారు కదా కొన్ని కూరగాయల పేర్లని ఇంగ్లీష్ లో ఏమంటారో చూసుకొని ఇవి బాగున్నాయి స్టైలిష్ గా పేర్లు అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. అలాంటివి ఏవో పెట్టుకుంటారు అనుకుంటారు, కానీ మీరు మాత్రం చాలా మంచి మాస్ పేరు పెట్టి. చాలా మాస్ పేరు. సో నిజంగా ఈ రెస్టారెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వడ ఏదైతే గారె ఉందో ఆ గారెని ట్రై చేస్తున్నారు. ఇంట్లో కూడా ఆయిలీ ఫుడ్ తినని వాళ్ళు ఇక్కడికి వచ్చి గారెలు తినడం అనేది ఒక ఏదో పద్ధతిగా ఆచారంగా మార్చేశారు మీరు నిజంగా. సో ఒక ట్రెండ్ సెట్టింగ్ రెస్టారెంట్ గా నుంచింది కాబట్టి ఈ రోజు మార్కెట్ లో, దీనికి మీరు ఏమంటారు, ఏం చెప్తారు మీరు? హౌ డు యు ఫీల్? బేసికలీ ఒక ఆనెస్ట్ ఐడియాతో స్టార్ట్ అయిందండి ఇది ఈ జర్నీ. వీ వాంటెడ్ టు గివ్ ఫుడ్ బేసికలీ వాట్ వీ హ్యావ్ అట్ హోమ్. ఇంట్లో ఏదైతే తింటామో అదే పెడదాం అనుకున్నాము. ఇలాగే ఇందాక చెప్పినట్టు అజినోమోటో కానీ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేని ఫుడ్ అనుకున్నాము. అండ్ దెన్ వీ వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ రెసిపీస్ దట్ వీ గ్రూ అప్ విత్. ఈ అమ్మమ్మలు కానీ మన మదర్స్ చేసినవి కానీ అవి వీ వాంటెడ్ టు ప్రిజర్వ్ దెమ్ అండ్ దెన్ సర్వ్ దెమ్ మన రెస్టారెంట్స్ లో పెడదామన్న ఐడియా, ఇనిషియల్ ఐడియా. అండ్ లక్కీగా యూనో రిసెప్షన్ చాలా బాగుందండి. లక్కీగా సక్సెస్ అయ్యాము. అండ్ దెన్ వీఆర్ నౌ అట్ 6 restaurants count. So basically we thank all our customers and we are very grateful. చాలా ఫాస్ట్ గా వీళ్ళని మార్కెట్ లో యాక్సెప్ట్ చేయడంతో పాటు వీళ్ళ యొక్క ఫుడ్ టేస్ట్ ని చాలా ఫాస్ట్ గా ఇష్టపడి ఆదరించి రెగ్యులర్ గా వీళ్ళకి గిరాకీ వేయడం అనేది కాకుండా చాలా ఇష్టంగా కడుపు నిండగా తింటున్నారంటే వచ్చిన వాళ్ళు వీళ్ళు నిజంగా అదో కైండ్ ఆఫ్ సర్వీస్ అని చెప్పాలి. ఎందుకంటే మంచి ఫుడ్ దొరకట్లేదు మార్కెట్ లో. అండ్ మీరు ఇది యూఎస్ లో ఏమైనా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారా? ఐడియా ఉందండి. అండ్ బేసికలీ అక్కడ కొంచెం డిఫరెంట్. సో అక్కడ ఉండొచ్చాం కాబట్టి అక్కడ ఇష్యూస్ తెలుసు, ఐడియా ఉంది. సో దానికి ఎలా చేయాలి ఏంటి అనేది వీఆర్ కరెంట్లీ థింకింగ్. సో తొందరలో చేద్దామని. వెరీ నైస్. అది ఫ్రాంచైజీయా లేకపోతే మనదే సొంత బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నారా? రెండు ఆలోచిస్తున్నాం అండి. ఫస్ట్ బ్రాంచ్ యాక్చువల్లీ సొంతగా పెట్టి తర్వాత ఫ్రాంచైజ్ మోడల్ ఆలోచిద్దాం అన్న ఐడియా. మిమ్మల్ని అడుగుంటారా మీ ఫ్రెండ్స్ యూఎస్ లో ఉండేవాళ్ళు, మాకు ఫ్రాంచైజీ వచ్చేది మేము పెట్టుకుంటాం ఇక్కడ అని? ఎందుకంటే అక్కడ ఇండియన్ ఫుడ్ కి చాలా పెద్ద ఫ్యాన్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ దొరికే ఫుడ్స్ ఏవైతే మెక్సికన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, క్యూబా ఫుడ్ కావచ్చు, చైనీస్ కావచ్చు, ఇవన్నిటికన్నా కూడా ఇండియన్ ఫుడ్ ఇస్ కాస్ట్లీ దేర్ రైట్ కంపారిటివ్లీ. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి కదా, అన్ని ఏమైతే కావాలో ముడి సరుకులు. సో దానివల్ల కాస్ట్లీ ఉంటుంది అక్కడ. సో అది బాగా వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తుంది సార్. తొందరలోనే పెట్టాలి.
ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. Thank you నిజంగా అండి, thank you. అది తొందరలోనే లాంచ్ చేయండి, ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగు వారందరికీ కూడా మీ యొక్క ఏవైతే కోడి కూర చిట్టుగారి టేస్ట్లు ఉన్నాయో అవన్నీ తినాలి వాళ్ళు, ఎందుకంటే చాలా ప్యాషనెట్ ఉంటారు అక్కడ కూడా చాలా మంది మనోళ్ళు, అండ్ ఎక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు అక్కడ. Right. సో మంచి అది కూడా ఒక కైండ్ ఆఫ్ హెల్ప్ చేసినట్టే మీరు వాళ్ళకి కూడా. Absolutely. సో వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ Thank you సో అండి, మచ్. thank you. థ్యాంక్స్ Thank అలాట్. you.